హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు చేసుకునే తయారీ విధానం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కరివేపాకు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను. 1 కేజీ చేప ముక్కలు సరిపడే 3 ఆనియన్స్, 3 టమోటాలు, 2 కరివేపాకు రెమ్మలు, 4 పచ్చిమిర్చి. తర్వాత ముగ్గురులో ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఫ్రీగా ఉంటే దీంట్లో కర్రీ చేసుకోవడానికి బాగుంటుందని దానికి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దానికి కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, 4 మెంతులు అంతే. తర్వాత 4 పచ్చిమిర్చి వేసాను. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక వెల్లుల్లిపాయ గడ్డ వేసేసి దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పౌడరే చేపల పులుసుకి చాలా స్మెల్ ఇస్తుంది, టేస్ట్ ఇస్తుంది. అది కంపల్సరీ వేయాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన అలా కొంచెం కలిపెట్టేసేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా దీంట్లో వేసేయాలి. వేసేసి దీంట్లో కొంచెం ఈ టమోటాలకి ఎంత సరిపడా ఉప్పు వేసుకొని అది మగ్గించేంత వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి, మాడితే కొంచెం టేస్ట్ వేరేగా వస్తుంది. ఇది మాత్రం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మనకి 4 టేబుల్ స్పూన్ కారం వేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై అట్లా వేయగానే మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేయాలి. ఫస్ట్ చింతపండు రసం వేస్తే అవి కొంచెం పచ్చివాసన మరిగిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకుంటే బాగుంటుంది కర్రీలో. ఇది వేసిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసాను. ఇది వేసి ఒకసారి ఇలా కలిపెట్టేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసేసాను. చూసారు కదా, ఈ మొత్తం ప్రాసెస్లో 1 బై 1 వేసేసాను. తర్వాత ఒక్కసారి దీన్ని కలిపెట్టి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని సిమ్లోనే ఉడికించాలి. మన కర్రీ ఉడికింది అంటే ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించి మనం సిమ్లో పెడితే ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. అప్పుడు కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. మనకి ఏదైనా తక్కువ ఉంటే ఉప్పు కూడా వేసుకొని